హలో ఎవ్రీవన్, వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే కర్రీ అయితే చూపిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్లో తాలింపు గింజలు చిటిపట్లాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఒక ఆనియన్ కట్ చేసి దోరగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగనే పసుపు కూడా వేసి వేయించాలి. వేగిన తర్వాత తగినంత కారం కూడా ఈ టైంలోనే వేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే పచ్చిశనగపప్పుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. టొమాటోస్ కట్ చేసుకొని ఈ విధంగా ఇక వేగుతున్నటువంటి ఆనియన్స్లో తాలింపులో వేసేయడమే. చూడండి, కర్రీ చాలా టేస్టీగా తయారవుతుంది. టొమాటోస్కి ముందున్న పార్ట్ తీసేసుకోండి. ఈ విధంగా కర్రీ గుజ్జుగా ఉడికిన తర్వాత తగినంత కల్లుపు కూడా వేసుకోండి. కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎల్లిపాయ కూడా వేసుకోండి. తగినంత వాటర్ పోసి ఈ విధంగా ఉడికించాలి. చక్కగా వితిన్ ఒక 10 మినిట్స్లో దగ్గర పడిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. ఇంకా